ప్రభువునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, యేసయ్య మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న యేసయ్యకి నా హృదయపూర్వకమైన వందనాలు యేసయ్యకి చెల్లిస్తున్నా. మీరు కూడా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు పరలోకపు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనము ఈరోజు ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం నుంచి 8వ వచనం వరకు ధ్యానం చేయబోతున్నాం. ఈ భాగం అంతటికి పెట్టిన పేరేంటంటే దేవుని ఉగ్రత నుండి తప్పించబడేవారు, తప్పించబడనవారు ఎవరు అన్న అంశాన్ని చూస్తాం. మనము మొదటిగా 3, 4 వచనాలు, అలాగే 5వ వచనం. 3, 4, 5 ఈ 3 వచనాలు ఏం చెప్తున్నాయంటే దేవుని ఉగ్రత నుండి తప్పించబడిన వారి గురించి మాట్లాడుతున్నాయి. ఎవరైతే దేవుని ఉగ్రత నుండి తప్పించుకున్నారో వారి యొక్క లక్షణాలు, వాళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి ఆరాధిస్తారు, దేవుని సన్నిధిలో ఒప్పుకోలు ప్రార్థన చేస్తారు అనే విషయాన్ని ఈ 3, 4, 5 వచనాలు చెప్తున్నాయి. ఆ తర్వాత 6 నుంచి 8 వచనాలు ఏం చెప్తున్నాయంటే దేవుని ఉగ్రతకు ఎవరు గురవుతారు లేక ఎవరు తప్పించుకోలేరు అని అంటే ఈ 6 నుంచి 8 వచనాలలో ఆ విషయాలు మనం చూస్తాం. ఇవి క్లుప్తంగా ఈ 3వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్న వివరాలు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వసత్యములోనికి నడిపించమని అయ్యా, మీరు మాట్లాడేటప్పుడు మైండ్ డైవర్ట్ కాకుండా వాక్యం మీద నిలిచేలా హెల్ప్ చేయమని, మమ్మలను క్రీస్తు స్వరూపములో రూపాంతరపరిచి తండ్రి అనుక్షణం నీ కుమారుడు రాకకు సిద్ధం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనాన్ని 4వ వచనాన్ని ఇప్పుడు చూద్దాం. మీకు తెలుసు కదా ప్రకటన గ్రంథం ఎలా అర్థం చేసుకోవాలో చెప్పండి. మొదటి అధ్యాయము జరిగిపోయినవి, 2, 3 అధ్యాయాలు జరుగుచూ ఉన్నవి, 4 నుంచి చివరి వరకు జరగవలసినవి. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాము? జరగవలసిన అనే భాగంలో ఉన్నాం. గుడ్. సరే, ఇప్పుడు మనము ఈ భాగంలో అంటే ఈరోజు చదివిన భాగంలో 3, 4 వచనాల్లో ఏం చూడబోతున్నామంటే దేవుని ఉగ్రత నుండి తప్పించుకున్నవారు ఎవరు అనంటే దేవుణ్ణి స్తుతించి ఆరాధించేవారు. చెప్పండి, దేవుణ్ణి స్తుతించి ఆరాధించేవారు. ఇప్పుడు దేవుణ్ణి స్తుతించడానికి కారణాలు ఉంటాయి కదా. సహజంగా పాట రూపంలో పాడితే దాన్ని అడోరేషన్ అంటారు. దేవుని గుణాలను కొనియాడితే ఎగ్జాల్టింగ్ అంటారు. గొప్పతనాన్ని కొనియాడితే ఎగ్జాల్టింగ్ అంటారు. రొటీన్గా దేవుని కార్యాలను స్తుతిస్తూ ఉంటే ప్రైజింగ్ అంటారు. చెప్పండి, ఏమంటారు? ప్రైజింగ్ అంటారు. దేవుని యొక్క కార్యాలను గుర్తు తెచ్చుకొని మనం దేవుణ్ణి ఆరాధిస్తే దాన్ని థ్యాంక్స్ గివింగ్ అంటారు. సో దేవుణ్ణి స్తుతించడానికి 4 పద్ధతులు ఉన్నాయి. చెప్పండి, దేవుని స్తుతించడానికి 4 పద్ధతులు. ఇప్పుడు వీళ్ళు దేవుని యొక్క గుణలక్షణాలను కొనియాడుతున్నారు. దీన్ని ఇంగ్లీష్లో ఎగ్జాల్టింగ్ అంటారు. ఈ గొప్పతనాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు కొనియాడుతున్నారు. ఇక్కడ 3, 4 వచనాల్లో 3 మాటలు ఉన్నాయి. దేవుని గొప్పతనాన్ని గురించి 3 మాటలు ఉన్నాయి. ఒకటి, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, క్రియలు. ఆయన క్రియలు ఎలా ఉన్నాయట? ఆశ్చర్యంగా ఉన్నాయి. 2, దేవుని మార్గములు, న్యాయములు సత్యములై ఉన్నవి. ఇక 3వ విషయానికి వచ్చేటప్పటికి దేవుడు పవిత్రుడు. సో ఇవి అన్నమాట దేవుని యొక్క గుణలక్షణాలు. దీన్ని ఎగ్జాల్టింగ్ అంటారంట. సో దేవుణ్ణి ఆరాధించే పద్ధతి ఇన్ని విధాలుగా ఉంటుంది. ఇది ఒక పద్ధతి. ఇప్పుడు దీన్ని ఒకదాన్ని బట్టి ఒకటి విషయాన్ని గమనించుకుంటూ వెళదాం. మొదటి ఏం చూద్దాము? చదువమ్మ 3, 4 వచనాలు. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. చాలు, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యం. ఆశ్చర్యం అనే పదం తీసుకుందాం ఇక్కడ.
ఆశ్చర్య క్రియలు ఎవరైతే గుర్తిస్తారో, దేవుడు ఎవరని? ఆశ్చర్యకరుడని. ఆయన క్రియలు ఎలాంటివని? ఆశ్చర్యమైనవని ఎవరైతే గుర్తిస్తారో వారు దేవుణ్ణి ఏం చేస్తారు? ఆరాధిస్తారు, స్తుతిస్తారు. అర్థమైంది కదా? చూద్దాం. 139వ కీర్తన 14వ వచనం. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా. దావీదు గారు ఏమంటున్నారంటే, దేవా నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అంటున్నాడు. అంటే ఇక్కడ తనను గూర్చి తాను దేవుడు ఎలా సృష్టించాడో ఆలోచించి ఆ సృష్టిని లేక తనను కలుగు చేసిన విధానాన్ని బట్టి ఆశ్చర్యంగా దేవుణ్ణి కొనియాడుతున్నాడు, ఆశ్చర్యపడుతున్నాడు. తను కలుగు చేసిన విధము చూడగా. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో మీ తర్వాత చదువుకోండి. నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూచెను అంటాడు. వినండి, దీన్ని కొంచెం లోతుగా చెప్తా మీకు. ఇక్కడ కొంచెం మూల భాషలోకి వెళ్ళి దాన్ని బాగా స్టడీ చేస్తే, ఇక్కడ నేను పిండమునై ఉండగా అనే పదం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఉదాహరణకి ఒక పురుషునిలో నుండి చాలా జీవకణాలు ఉత్పత్తి అవుతాయి, వేల సంఖ్యలో. అవన్నీ స్త్రీ అండకోశములో ఫలిదీకరణ చెందవు. ఒకటో లేక రెండు అయితే కవల పిల్లలు అంటారు, ఒకరైతే ఒకే బిడ్డ జనరల్గా జరిగేది. ఇక్కడ నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అనే పదములో ఏం కనబడుతుందంటే, ఓ దేవా, మా తండ్రిలో నుండి విడుదలైన వేలాది లక్షలాది ఆ కణాలలో ఫలాని కణము దావీదు నువ్వు అని అప్పుడే నన్ను చూసి మా అమ్మ గర్భములో అండాశయములో నన్ను ఉంచావు అని అర్థం. అక్కడ స్త్రీ యొక్క అండాశయములో పిండము తయారైన తరువాత చూసావు కాదండి. ఆ తండ్రిలో నుంచి విడుదలైన లక్షలాది వేలాది జీవకణాల్లో ఎన్నో భూమి మీద రాలిపోతున్నాయి. వాటిల్లో ఒకటి మాత్రమే నీ కన్నులు నన్ను చూసి నా తల్లి అండాశయములోనికి వెళ్ళమని అప్పుడే నాకు నువ్వు ఆజ్ఞ ఇచ్చావు. అదనమాట దేవుని స్తుతించడానికి కారణం. అందుకని ఏం కలుగుతుంది? ఆశ్చర్యం కలుగుతుంది. ఈ విధంగా ఈ సృష్టి అంతటిని, మానవ జాతిని అంతటిని కలుగు చేయడంలో ఏం కలిగింది చెప్పండి? ఆశ్చర్యం. ఇప్పుడు రెండో విషయానికి వస్తాను. ఈ ఆశ్చర్యము ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రెండో భాగం అదేంటో చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, చూసారా? ఆలోచనకర్త. చాలు నాన్న. ఎవరంటైనా దేన్ని బట్టి? మొదట దేన్ని బట్టి ఆశ్చర్యకరుడు? మానవ జాతిని కలుగు చేసిన విధానమును బట్టి. ఇప్పుడు దేనికి ఆశ్చర్యకరుడు అని అంటే, ఆయన మానవుణ్ణి తయారు చేశాడు. ఎలా తయారు చేశాడు మానవుణ్ణి? యంత్రంగానా? రిమోట్ కంట్రోల్లోనా? కాదు. ఎలా చేశాడు చెప్పండి? స్వేచ్ఛాజీవిగా. ఎలా చెప్పండి? స్వేచ్ఛాజీవిగా. కాబట్టి మనిషి ఏం చేస్తున్నాడు? తను కలుగు చేసిన విధము చూసి ఆశ్చర్యపడు. కానీ తనకివ్వబడిన స్వేచ్ఛను బట్టి మానవుడు ఏం చేశాడు? పాపం చేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి. తనకివ్వబడిన స్వేచ్ఛను బట్టి మానవుడు ఏం చేశాడు? పాపం చేశాడు. అంటే ఆ కారణం చేత పతనమైపోయిన మానవ జాతిని మళ్ళీ మానవ జాతికి మరొక లైఫ్, మరొక జీవితము ఇవ్వాలన్న ఉద్దేశంతో దేవుడే మళ్ళా ఎలా వచ్చాడు? అదే ఆశ్చర్యం. అందుకే ఆయన పుట్టుకలో ఏముంది? ఆశ్చర్యం. ఇకపోతే ఆయన మనిషిగానే కదా ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించింది. ఆయనలా మనిషిలా బ్రతికి చూపించిన వారు ఒక్కరూ లేరు ఈ భూప్రపంచంలో. అందుకే ఆయన జీవితమే ఒక ఆశ్చర్యం. ఇకపోతే ఆయనలా మరణించిన వారు ఒక్కరు లేరు. మంచి వాళ్ళ కొరకు ఎవరైనా మరణించి ఉండవచ్చు, కానీ పాపుల కొరకు ఎవ్వరూ మరణించాల. కాబట్టి ఆయన మరణంలో ఏం కలిగింది మనకు? ఆశ్చర్యం. ఇకపోతే ఆయనలా చనిపోయారు ఎంతోమంది, కానీ ఆయనలా తిరిగి ఎవ్వరూ లేయలేదు. కాబట్టి ఆయన రిజరెక్షన్, పునరుద్ధానంలో ఏం కలిగింది? ఆశ్చర్యం. కాబట్టి ఇదంతా తలపోసుకున్నప్పుడు ఆయన్ని ఆరాధించకుండా
ఉండలేం. ఆయన స్తుతించకుండా ఉండలేం. ఆయన కొనియాడకుండా ఉండలేం. కాబట్టి ఇది ఎవరైతే గుర్తిస్తారో వారు దేవుని ఉగ్రత నుండి తప్పించబడిన వారు గనుక దేవుణ్ణి ఏం చేస్తున్నారు? స్తుతించి ఆరాధిస్తున్నారు. పాయింట్ 1 అయిపోయింది. ఇప్పుడు అదే 3-4 వచనాల్లో పాయింట్ 2 ఉంది చూడండి. ఇప్పుడు దాకా దేని గురించి చూసాము? ఆయన సర్వాధికారి, ఆయన క్రియలు ఆశ్చర్యకరములను చూసాం. ఇప్పుడు ఏం చూడబోతున్నాము? ఆయన మార్గములు, చదవండి, న్యాయములను సత్యము. చెప్పండి, న్యాయములను సత్యములు. బాగా వినండి, న్యాయము సత్యం గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? చూడమ్మా, 119వ కీర్తన 75, 111, 7. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవయు. విన్నారా? దేవుని తీర్పుల్లో ఏముందట? న్యాయం. ఉదాహరణకి, నాకు వివాహమైంది, నా లైఫ్ పార్ట్నర్ చనిపోయాడు. ఆ తరువాత నేను దేవుణ్ణి ఏమంటాను? ఇదేమన్యాయం దేవా అంటానా? అన్నా, బిడ్డ పుట్టాడు, బిడ్డ చనిపోయాడు, చెప్పండి, ఏమంటాను? ఇదేమన్యాయం ప్రభా అంటానా? అన్నా, అంటాను. వివాహమైంది, కారులో వెళుతున్నారు, యాక్సిడెంట్ జరిగింది, ఏమంటారు? ఇదేమన్యాయం ప్రభా అంటారా? అనరా? జీవితము పూర్తిగా ఆగతలకే మధ్యలో చనిపోయారు, చెప్పండి, ఇదేమన్యాయం ప్రభా అంటారా? అనరా? బాగా వినండి దేవుని పిల్లలారా, దేవుని యొక్క మార్గముల్లో ఏముంది? న్యాయం ఉంది. కానీ మన దృష్టికి ఎలా కనపడుతున్నాయి? అన్యాయంగా కనపడుతున్నాయి. ఎలా చెప్పాలి మీకు? ఒకసారి ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి ధ్యానం చేస్తూ ఉన్నాడు. తపస్సు అంటారు కదా, ధ్యానం, మెడిటేషన్, దైవాన్వేషణ చేస్తున్నాడు. ఈ దైవాన్వేషణలో ఒక దృశ్యం చూశాడు ఒక వ్యక్తి. ఏంటి ఆ దృశ్యం అంటే, ఒక వ్యక్తి దిగుడు బావి దగ్గర దిగి నీళ్లు తాగుతూ ఉన్నాడు. ఆ తాగేటప్పుడు ఆ దినాలలో డబ్బులు ఒకలాంటి సంచి ఉంటుంది, దాని జాలి అంటారు, ఇట్లా బొడ్లో ఉంటుంది, అందులో పెట్టుకునేవాళ్ళు. అది జారి కింద పడింది. ఇతను వెళ్ళిపోయాడు. రెండో వాడు వచ్చాడు, నీళ్లు తాగతా అది చూసి ఆ డబ్బులు ఎత్తుకుపోయాడు. మూడో వాడు వచ్చాడు, నీళ్లు తాగేటప్పుడు మొదటి వాడు పోగొట్టుకున్నాడు కదా డబ్బులు, వాడు వచ్చాడు, ఈయన అడిగాడు మూడో వాడిని, నేను ఇంతకుముందు ఇక్కడ నీళ్లు తాగి డబ్బులు పోగొట్టుకున్నా, నువ్వు తీసావు ఈ అంటాడు. అయ్యో నాకు తెలియదు, నేను ఇప్పుడే వచ్చానని వాడు కుయ్యో మరో అంటాడు. మొత్తానికి ఇద్దరి మధ్య ఘర్షణ స్టార్ట్ అయింది. ఇద్దరు కొట్టుకున్నారు. ఆ మొదటోడు లాస్ట్ వాడిని చంపేశాడు. అప్పుడు ఈ దేవుణ్ణి అన్వేషిస్తూ దేవుణ్ణి సత్యాన్వేషణ చేస్తున్న వ్యక్తి అడుగుతున్నాడు దేవుణ్ణి, దేవా, మొదటోడు డబ్బులు పోగొట్టుకున్నాడు, రెండోవాడు తీసుకుపోయాడు, మూడోవాడు చంపబడ్డాడు, ఇది అన్యాయం కదా అన్నాడు. అప్పుడు వెంటనే దేవుడు ఇలా చెప్పాడు, బాబు, కంటికి కనబడే వాటిని బట్టి మీరు తీర్పు తీర్చకూడదు, రహస్యములు దేవునికి మాత్రమే తెలుసు. మరి ఏంటి దేవా? మొదటివాడు రెండో వానికి డబ్బులు దొరికాయి కదా, వాళ్ళ ఇంటిలో దొంగతనం చేసి తీసుకెళ్తున్నాడు కాబట్టి తిరిగి ఆ డబ్బులు ఎవరికి దొరికాయి? ఎవరు కోల్పోయారో వాళ్ళకే దొరికాయి. మూడో వాడు ఒక అమ్మాయిని రేప్ చేసి ఆ అమ్మాయిని చంపేసి పారిపోతున్నాడు. వాడి పాపం వాడిని పట్టుకొని చంపింది. అప్పుడు ఈయనకు అర్థమైంది. కానీ ఈ విషయం తెలియకముందు ఏమనుకున్నాడు? లాస్ట్ వాడు అన్యాయంగా చచ్చి. అట్లా మన జీవితాల్లో దేవుడు మన పట్ల జరిగించే క్రియలు మనకి ఎలా అనిపిస్తున్నాయి చెప్పండి? అన్యాయంగా. ఇప్పుడు చూడండి ఆయన ఏమంటాడు, వచనం పూర్తి చేయమ్మా. 119వ కీర్తన 75వ వచనం పూర్తి చేయనా? యెహోవా నీ తీర్పులో న్యాయమైనవి. చూసారా, నీ తీర్పులో నాకేం కనబడింది? అందుకే మరో చోట అంటాడు, నీవు నన్ను కొట్టుట నాకది తైలాభిషేకం అంటాడు. అర్థమైందా? నన్ను శిక్షించుట అది నా మేలుకే, శ్రమ నొందుట నాకు మేలుకే అంటాడు. చూడండి, మన జీవితంలో మన పట్ల దేవుడు వ్యవహరించే పద్ధతి తెలుసుకున్నవారు సనగరు. ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తారు? స్తుతిస్తారు. ప్రభువా, ఈ శిక్ష రావడం నాకు న్యాయమే, ఈ శ్రమ రావడము నాకు న్యాయమే, ఈ రోగము రావడము నాకు న్యాయమే, ఈ బాధ కలగడము నాకు న్యాయమే, ఈ వేదన కలగడము నాకు న్యాయమే, ఇలా సంభవించుట నాకు న్యాయమే. అలా ఆయన మార్గములను గుర్తించిన వారు చెప్పండి సనగరు. ఏం చేస్తారు? దేవుణ్ణి స్తుతిస్తారు, ఆరాధిస్తారు. ఇప్పుడు సత్యం గురించి తర్వాత పాయింట్కి వద్దాం. చదవమ్మా 111:7.
ఆయన చేతి కార్యములు సత్యమైనవి, విన్నారా? న్యాయమైనవి. ఇప్పుడు భూమి సత్యమా అసత్యమా? భూమి అండి, భూమి అనేది ఉందా లేదా? సత్యమా అసత్యమా? మా ఊర్లో గుమ్మడికాయంత కందికాయలు కాసాయి, సత్యమా అసత్యమా? కంది తెలియ అట్లనమాట. సో దేవుడు ఏదైతే చేశాడో అవన్నీ మన కంటికి కనబడుతున్నాయా లేదా? ఆకాశం అంటే శూన్యంలో చంద్రుడు ఉన్నాడా? శూన్యములో సూర్యుడున్నాడా? శూన్యములో భూమి ఉందా? ఇవన్నీ దేవుడు కలుగు చేశాడా? ఇవన్నీ సత్యమా సత్యమా? అంటే ఇది ఎలా సత్యమో దేవుడు కూడా సత్యమే, ఆయన చెప్పిన మాటలు కూడా సత్యమే. ఎవరైతే ఆయన మార్గములు, చెప్పండి ఇప్పుడు వరుసగా, ఆయన మార్గములు న్యాయములు సత్యం అని ఎరుగుతారో వారు దేవుణ్ణి ఏం చేస్తారు? ఆరాధిస్తారు. నెంబర్ 2. నెంబర్ 3, మూడో విషయానికి వస్తున్నాం. చదువు పాప. అదే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3-4 వచనాల్లో దేవుడు ఎవరు? పవిత్రుడు. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు. చాలు తల్లి. ఎవరమ్మా దేవుడు? ఎవరు? పవిత్రుడు. ఎవరికి అర్థమైంది? దావీదుకి అర్థమైంది. కీర్తన గ్రంథం 51 ఏమని ప్రారంభించాడు? ఎలా స్టార్ట్ చేశాడు? 51వ కీర్తనలో బెత్షెబాతో పాపం చేసిన తర్వాత ఈ కీర్తన రాశాడు. ఎలా? నీ కృపా బాహుళ్యము చొప్పున నన్ను కరుణించుము. ఇంకా నా అతిక్రమములను తుడిచివేయుము. అంటే ఇప్పుడు నేను ఎవరిని? పాపిని. మరి ఆయన ఎవరు? ఎలా తెలిసిందండి? దేవుడు పవిత్రుడు, నేను పాపిని. మళ్ళీ చెప్పండి. దేవుడు పవిత్రుడు, నేనెవరిని? ఎలా తెలిసింది? చదువు పాప. కీర్తన గ్రంథం 90వ కీర్తన 8వ వచనం. కీర్తన గ్రంథము 90వ కీర్తన 8వ వచనం. దేవుడు పవిత్రుడని. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య విన్నారా? ఎలా తెలిసింది? నీ ముఖ కాంతిలో. అంటే ముఖం కనపడిందా? దాని అర్థం అది కాదండి. ఆయన ఏమై ఉన్నాడు? వెలుగు. ఆయన వాక్యములు ఏముంది? వెలుగు. ఆయన గుణాలు దేంట్లో ఉన్నాయి? వాక్యం. సో కనబడింది. ఏం కనబడింది? పాపం. ఎవరిలో? ఆయన వెలుగులో. అట్లా మన హృదయాన్ని మనకి ఏం చేస్తాడు? దేవుడు చూపిస్తాడు. మరి ఆయన మన హృదయాన్ని చూపించాడంటే ఆయన ఏమై ఉంటే చూపించాడు మన హృదయాన్ని? పవిత్రుడు. ఇలాంటి వారికి ఏముండదు? దేవుని ఉగ్రత ఉండదు. పాయింట్ 2, రెండో విషయానికి వద్దాం. 5వ వచనం చదువు పాప. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 5వ వచనం. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడింది. చాలు, ఆలయము. పాయింట్ 2కి వచ్చాం ఇప్పుడు మనం. ఓకే, ఆలయము. మొదట ఈ మందిరం అన్నా గుడారం అన్నా ఆలయం అన్నా ఒకటే. ఈ మందిరములో ఏం జరగద్ది అన్నది చూడాలి. ఏమ్మా, ఈ మందిరములో ఏం జరగదు? నాన్న, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 46-50 వచనాలు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 46-50 వచనాలు. పాపము చేయనివాడు ఒకడునూ లేడు. విన్నారా అమ్మా? అందరు విన్నారా? పాపము చేయనివాడు ఒకడునూ లేడు. ఈయనెవరు ఆ మాట నింది? సొలొమోను. వాళ్ళ నానేమన్నాడు? ఇందాక మీరు చదివిన 51వ కీర్తనలో ఏమన్నాడు? నా తల్లి గర్భములోనే నేను పిండమునయ్యుండగా నా తల్లి నన్ను పాపములోనే నన్ను గర్భం దాల్చిందంటే బై బర్త్, పుట్టుకతోనే ఎవరిని? ఐ యామ్ ఏ సిన్నర్, నేనెవరిని? పాపి. కాబట్టి ఏమంటున్నాడు? పాపం చేయనివాడు ఎవ్వడు లేడు. మరి పాపం, మనిషిలో పాపం ఉన్నప్పుడు ఏం చేయాలి? దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఒప్పుకోలు ప్రార్థన. చెప్పండి అందరూ, ఒప్పుకో. అదే చెప్తున్నాడు. చదువమ్మా పాప. పాపము చేయనివాడు ఒకడునూ లేడు. వారు నీకు విరోధముగా పాపము చేసిన ఎడలనేమి, నీవు వారి మీద కోపగించుకొని వారిని శత్రువుల చేతికి అప్పగించిన ఎడలనేమి. ఒక్క నిమిషం పాప. పాపం చేస్తే ఏమొస్తుందమ్మా మనకు? ఇప్పుడు చెప్పండి, మనం తప్పు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మీ పిల్లలు తప్పు చేస్తే మీరేం చేస్తారు? అలాగే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? ఆ శిక్షించినప్పుడు మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అంతే. పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఎన్ని రకాలుగా ఒప్పుకోవాలి? చదువు పాప. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును. విన్నారా? నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలీయులు అంటే దేశము అని అర్థం. నెక్స్ట్, ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నెంబర్ 2, నేను అన్నాడా? నేను అన్నాడా? మొదట ఏమన్నాడు?
ఇశ్రాయేలీల కుమారులు అంటే ఎవరు? దేశం, కంట్రీ. అర్థమైందా? ఇశ్రాయేల్ అంటే ఎవరమ్మా? యాకోబు పేరు ఏం పేరు? ఇశ్రాయేల్. ఇశ్రాయేల్ పుట్టి సంతానమే 12 గోత్రాలు. అప్పుడు మొత్తం కలిపితే ఏమైంది? కంట్రీ, దేశం. మనది ఏ దేశం? ఇండియా. వాళ్ళు ఇజ్రాయెల్ దేశం. సో ఆ దేశము పాపాలు ఒప్పుకుంటున్నాడు. పాయింట్ 1. పాయింట్ 2, నేను అన్నాడా? నేను అన్నాడా లేదా? ఇప్పుడు ఏమన్నాడు? మళ్ళీ నా కుటుంబం అన్నాడు. చూడండి అక్కడ, నా తండ్రి అంటే కుటుంబం. ఒకటి ఇప్పుడు చెప్పిన వరుసగా, 1 వ్యక్తిగత పాపం, 2 కుటుంబ పాపం, 3 దేశ పాపం. గుర్తుపెట్టుకోవాలి మీరు. 3 రకాలుగా మనం పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఎట్లో వివరంగా చెప్తాను ఇప్పుడు మళ్ళీ, ఓకేనా? వ్యక్తిగతం పాప. కీర్తనల గ్రంథం 66 కీర్తన 18వ వచనం. వ్యక్తిగత పాపం, వ్యక్తిగత పాపం. కీర్తనల గ్రంథము 66 కీర్తన 18వ వచనం. వ్యక్తిగత పాపం చదువునాను. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపో. విన్నారా? ఇప్పుడు పాపాన్ని నేను అలాగే ఉంచుకొని దాన్ని విడిచిపెట్టకుండానే ప్రార్థన చేస్తే నా మీదకి ఏమొస్తుంది? ఉగ్రత వస్తుంది. ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతానో దేని నుంచి తప్పించబడతాను? ఉగ్రత నుండి. చూద్దాం ఎలాగో. చదువునాను. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా. విన్నారా? నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా. నాతాను అంటే దేవుడు మాట చెప్తున్నాడు. నాతాన్ అంటే ప్రవక్త. నీవు చావకుండునట్లు దేని నుంచి తప్పించబడ్డాడు? ఉగ్రత నుండి. దేనివల్ల? దేనివల్ల చెప్పండి? కన్ఫెషన్, ఒప్పుకోలు. నోట్ దిస్ పాయింట్ ఎవరన్నారు? ఒప్పుకోలు. దేవుని ఉగ్రత నుండి మనం తప్పించేదేంటి చెప్పండి? వ్యక్తిగత ఒప్పుకోలు. ఇప్పుడు ఎక్కడికి రావాలి? కుటుంబ ప్రార్థన, కుటుంబ పాపం, ఒప్పుకోలు. పాప ఏబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి. విన్నారా? అంటే ఒప్పుకుంటున్నాడా? ఎస్ ఆర్ నో? బిడ్డలు ఇందులు చేసుకుంటున్నారండి ఇళ్లల్లో. కానీ ద్రాక్షరసం తాగినప్పుడు మత్తులో ఏదో ఈ నేచర్ ఆఫ్ సిన్ అనేది ఉంటుంది కదా. ఏది సొంతకు ఒక తల్లి బిడ్డలే, కానీ పాపం చేసే అవకాశం ఉందా లేదా? ఉంది. అందుకని ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో కుటుంబం యొక్క బిడ్డల పాపాల గురించి ఒప్పుకుంటున్నాడు. మన కుటుంబం కొరకు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. బిడ్డల కోసం. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రాహాము లోతు కుటుంబం కోసము ఏడ్చాడా? అప్పుడు ఏమైంది? లోతు కుటుంబాన్ని ఆ భయంకరమైన సుధమ గుమ్మర్ నుంచి ఏం చేశాడు? నీ కుటుంబం కొరకు ఒప్పుకుంటున్నావా? బిడ్డల కోసం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దేవుని ఉగ్రత కుటుంబం నుంచి తప్పించబడుతుంది. ఇప్పుడు దేశ ఒప్పుకోలు. దినవృత్తాంతం 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, అలాగే 32, 25, 26. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి. విన్నారా? ఇందాక ఏ పాపం? వ్యక్తిగత. రెండోది ఏ పాపం? కుటుంబం. ఇప్పుడు ఏ పాపం? దేశం, కంట్రీ, అందరి పాపాలు. ఆ ఒప్పుకోలు ప్రార్థన ఫలితం చూద్దాం పాప. 32, 25, 26. అదే దినవృత్తాంతం 2వ గ్రంథం 32వ అధ్యాయం 25, 26. అయితే హిజ్కియా మనసున గర్వించి. విన్నారా? మొదట ఆయనకి ఏమొచ్చింది? అనారోగ్యం. అప్పుడు దేవునికి ఏం చేశాడు? ప్రార్థన. అప్పుడు దేవుడు ఆయన కనికరించి ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు? 15 ఏళ్ళు. ఈ తర్వాత ఆయుష్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఏమొచ్చింది ఆయనకి? గర్వించాడు. ఇప్పుడు చూద్దాం ఏం జరిగిందో. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేముల వారి మీదికిని కోపము రాగా. వచ్చిందా? దేశం మీదకి ఏమొచ్చింది? కోపం. కాపరి తప్పు చేస్తే సంఘం మీదికి, ఇంట్లో యజమానుడు తప్పు చేస్తే కుటుంబం మీదికి, రాష్ట్రంలో ఉన్న అధికారి తప్పు చేస్తే రాష్ట్రం మీదికి, దేశంలో అధికారి తప్పు చేస్తే దేశం మీదికి. చూసారా? అది గుర్తుపెట్టుకోండి. అందుకే మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దేవా మా అధికారులు పాపాలు, దేవా మా రాష్ట్ర పాపాలు. అర్థమైందా? దేవుని ఉగ్రత. చెప్పండి ఏమొస్తుంది? దేవుని ఉగ్రత. ఇప్పుడు ఏడ్చాడు హిజ్కియా, పాపం ఒప్పుకుంటున్నాడు. ఈయనేనా? ప్రజలు కూడానా? ఈయనొక్కడేనా? ప్రజలు కూడానా? హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపరస్తులను. విన్నారా? అంటే తను
యెరూషలేము ప్రజలు కాపురస్తులను అంటే తన ప్రజలు అందరూ కలిసి ఏం చేశారమ్మా? ఒప్పుకున్నారు. ఏం జరిగింది అప్పుడు? తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. ఆగిందా లేదా ఉగ్రత? వరుసగా చెప్పానా? చెప్పండి. వ్యక్తిగత ఉగ్రత దావీదుకి ఆగిందా? 2 కుటుంబ ఉగ్రత, దేవుడు తప్పించి తన బిడ్డలను పరలోకం తీసుకున్నాడా? అలాగే దేశ ఉగ్రత ఆగిందా? ఇది ఒప్పుకోల్లో ఉన్న సీక్రెట్. సో మన అంశం ఏంటి? దేవుని ఉగ్రత నుండి తప్పించబడిన వారెవరు? 1 దేవుని గుణగణాలు ఎరిగి ఆరాధించేవారు, 2 పాపం ఒప్పుకొని విడిచిపెట్టేవారు. 2 భాగాలు అయిపోయినాయి. ఇంకెన్ని భాగాలు ఉన్నాయి? లాస్ట్ భాగం ఉంది. వీళ్ళెవరు? తప్పించుకోలేరు వీళ్ళు. ఎందుకో చూద్దాం ఇప్పుడు. 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని. ఏం ధరించుకున్నారంట? రాతిని. రాయి ధరించుకుంటారా? అది పుట్టినోడు చదవండి. నారబట్టను అది ధరించుకొని. బైబిల్ బాగా చదవాలి. అర్థమైందా? నీతి క్రియలు. సో దేవుడెవరు? పరిశుద్ధుడు. ఇది ఒక క్రియ, హోలీ, పవిత్రతను చూపిస్తుంది. అంటే పాపాన్ని దేవుడు సహిస్తాడా? పాపంతో రాజీ పడతాడా? ఇప్పుడు కోపం దేని మీద? పాపి మీద, పాపం మీద? మనిషి అన్నా చావాలి. చెప్పండి. మనిషిలో గుణమన్నా అంటే చెడ్డ గుణమన్నా చావాలి. మనిషిలో చెడ్డ గుణం చేస్తే మనిషి బతుకుతాడు. ఇప్పుడు మనిషిలో చెడ్డ గుణం చావాలంటే ఎవరు చావాలి? అయ్యో, మనిషి చావాలి. మనిషి చేస్తే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వాడు అమ్మాయిలను పాడు చేయడమో లేకుంటే తాగడమో లేకుంటే ఇంకోటి గుణం, అది చెడ్డ గుణం. ఇప్పుడు ఈ గుణం చేస్తే మనిషి బతుకుతాడు, మనిషి చేస్తే గుణం చచ్చిపోద్ది. ఇప్పుడు వరకు దేవుడికి ఏ అవకాశం ఇచ్చాడు? మనిషిని చంపడానికి అవకాశం ఇలా. ఇప్పుడు చెప్పండి, మనిషిలో ఉన్న చెడ్డ గుణం చావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ మనిషిలో చెడ్డ గుణం ఏం కావట్లే? చావట్లా. ఇప్పుడు ఏమనుకున్నాడు దేవుడు? ఇక నిన్ను తీసేయబోతున్నాను అంటున్నాడు. ఇదే సహస్రాబ్ది. గుర్తుపెట్టుకోండి, 1000 ఏళ్ల పాలనలో ముందు ప్రభు ఈ భూలోకాన్ని ఇలా శుద్ధి చేయబోతున్నాడు. ఎలా? ప్రతి మనిషిలో ఉన్న పాప గుణాన్ని చంపాలంటే మనిషి ఏమైపోవాలి? చచ్చిపోవాలి. అదనమాట. 8వ వచనం చదువు పాప. 8వ వచనం చదువు నాన్న. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి ఎగు వరకు ఆలయమందు ఎవడనో ఒక్క నిమిషం. ప్రపంచమంతా దేవుణ్ణి ఏం చేస్తుంది? అట్ట పరలోకములు ఏం చేస్తుంది? ఈ భూమి మీద దేశం కొరకు, ప్రజల కొరకు తన బిడ్డలు ఏం చేస్తున్నారు? పాపాలని ఒప్పుకుంటున్నారు. అలా పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున తండ్రి కుమారుడు తండ్రికి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన. ఆ కారణం చేత ఇన్ని రోజులు దేవుని కోపం ఏమవుతూ వచ్చింది? పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు కోపం ఆలయంలో ప్రవేశించే అవకాశం లేదంటే స్టాప్ అయిపోయింది. భరించి అసలు ఆలయములు ఏముందో చెప్తాను. ఆలయములు 7 ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఆలయములు ఏమున్నాయి? 7. ఆవరణములో బలిపీఠము, గంగాళము, పరిశుద్ధ స్థలములో దీపపు వృక్షము, సముఖపు రొట్టెల వల్ల ధూపవేదిక, అతి పరిశుద్ధ స్థలములో మందసము, కరుణాపీఠం. మొత్తం ఎన్ని చెప్పాను? 7 చెప్పాను. ఇప్పుడు వినండి, ఈ 7 దేన్ని సూచిస్తున్నాయి? ఇప్పుడు చూడండి, అసలు ఉగ్రత రావడానికి కారణము ఏంటో చెప్తాను. 7. 1 బలిపీఠము సమర్పణకు గుర్తు. అంటే యేసుప్రభు అందరి కోసం ఏమయ్యాడు? బలే. పాయింట్ 1. పాయింట్ 2 అలా అర్పించుకున్న ఒక సామెత ఉంది, చింత చచ్చినా పులుము జావదు. అంటే ఏంటి? ఎక్కడొకక్కడ మన పాపము శోధిస్తుంది. గంగాళం దగ్గర ఏం చేయాలి? రోజు కడుక్కోవాలి. మరి ఇంట్లో గంగాళం దగ్గర పోతారేమో. అంటే యేసు రక్తంలో రోజు మనం ఏం చేయాలి? కడుక్కోవాలి. నెంబర్ 3. ఆ తర్వాత ఇక్కడ దీప వృక్షం అంటే ఏంటి? ఆత్మచేత రోజు మనల్ని శోధిస్తున్న శరీక్రియలు ఏం చేయాలి? చంపాలి. నెంబర్ 4 అక్కడేముంది? ఈ వెలుగు పక్కన ఏముంది? రొట్టెలు అంటే దేవుని వాక్యం. చూడండి, పచ్చగడ్డి తినే పురుగు ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. రోజు వాక్యము చేత పోషింపబడితే మన ఆత్మ ఎలా తయారైపోతుంది? ఆయనలా తయారవుతుంది. వాళ్ళకి ఏం రాదు? దేవుని ఉగ్రత రాదు. ఆ తర్వాత నెక్స్ట్ చెప్పండి, ధూపవేదిక అంటే ఇవన్నిటిని బట్టి రోజు ప్రభుకి ఏమేయాలి? సాంబ్రాణి. కొంపది సాంబ్రాణి వేశారు. స్తుతి, ప్రార్థన, విజ్ఞాపన అన్నిటిని కలిపితే ధూపం అంటారు. ఓకేనా? కొన్ని సుగంధ ద్రవ్యాలు కలిపితే దాన్ని ఏమంటారు? ధూపం. అట్లా స్తుతి, ప్రార్థన, విజ్ఞాపన కలిపితే దాన్ని ఏమంటారు? ధూపం. అట్లా ఈ విధంగా చేసే వాళ్ళకి ఏం రాదు?
దేవుని ఉగ్రత రాదు. 6 మందసం అంటే దేవుని సన్నిధి. సో మొదట దేవుని సన్నిధి ఎక్కడ? ఏదోను వనములు. తర్వాత ఎక్కడ? ప్రత్యక్ష గుడారం అంటే మధ్యలో, ప్రజల మధ్యలో. తర్వాత ఎక్కడ? యెరూషలేములో. అక్కడున్న మనసు ఏమైంది ఇప్పటికీ తెలియదు. తర్వాత యేసు ప్రభు ఏమన్నాడు? నన్ను ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాలు దాన్ని తిరిగి లేప. మళ్ళీ దేవుని సన్నిధి ఎక్కడ చూసాం? యేసు క్రీస్తు శరీరం అనే గుడారములో. ఇప్పుడు ఏమన్నాడు? ఆయన ఎందరూ అంగీకరించుదు అంటే యేసు ప్రభు నమ్మిన వారిలోనికి దేవుని సన్నిధి వచ్చేసింది. ఈ సన్నిధి ఎవరు అనుభవిస్తారో వాళ్ళకి ఏమి లేదు, ఉగ్రత లేదు. ఫైనల్ కరుణాపీఠం, కృప. దీని అంతటికి ఏంటి? దేవుని కృప. ఆ కృప మీద ఆధారపడే వాళ్ళకి ఏమి లేదు. ఇప్పుడు మనం చెప్పుకున్న 7 ఈ ప్రజలు పాటించలేదు కాబట్టి ఇప్పుడు ప్రపంచం మీదకి ఏం రాబోతుంది? అమ్మయ్యా, అదండి విషయం. అర్థమైందా? ఇది విషయం. అందరం లేచి నిలబడదాం. ప్రార్థన. అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవ, ఈరోజు మేము దేవుని ఉగ్రత నుండి తప్పించబడేవారెవరు, తప్పించబడని వారు ఎవరు వివరంగా తెలుసుకున్నాం. ఎవరైతే దేవుని ఉగ్రత నుంచి తప్పించబడుతున్నారో వాళ్ళు మోషే కీర్తనయు, గొర్రెపిల్ల కీర్తనయు పాడారు. గొర్రెపిల్ల కీర్తన పాడిన వారు యేసు ప్రభు రక్తములో కడగబడిన వారు. మోషే కీర్తన పాడిన వారు ఐగుప్తు నుంచి విమోచింపబడిన వారు. కాబట్టి ప్రభు 2 గుంపులు రేపు సహస్రాబ్దిలో మళ్ళీ నిన్ను ఆరాధించబోతున్నారు. అటు భూమి మీద ఉన్న అన్యులు, అట్లాగే ఇశ్రాయేలీలు నీ యొక్క ఆశ్చర్య కార్యాలను గణపరుస్తూ నిన్ను ఆరాధించబోతున్నారు. ఆల్రెడీ పరలోకములో ఈ 2 గుంపులు నిన్ను స్తుతిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభువా, ఈ భూమి మీద మాకు ఏదీ శాశ్వతము కాదు, మీరొక్కరే మాకు శాశ్వతం. కాబట్టి నేను నీ పిల్లలు ఉగ్రత నుండి తప్పించుకునే మార్గం ఏంటో వివరంగా విపులంగా మాకు బోధించినందుకు మీకు మహిమ కలుగును గాక. స్తుతి మహిమ ఘనత మీకే కలుగును గాక. ఆమేన్.